నరసరావుపేట హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఘరానా మోసం వెలుగు చూసింది. ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామానికి చెందిన ముప్పాళ్ల కోటేశ్వరరావు గత ఏప్రిల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంకుకు వెళ్లారు. అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకు మేనేజర్ సొంటి రఘురాం డాక్యుమెంట్లతో పాటు 5 లక్షల చెక్ తీసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావుకి తెలియకుండా రఘురాం 5 లక్షల రూపాయల్ని డ్రా చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఖాతాకి డబ్బులు జమ కాకపోవడంతో గట్టిగా అడగ్గా తాను వాడుకున్నానంటూ రఘురాం ఒప్పుకున్నారు. దీంతో న్యాయం చేయాలంటూ కోటేశ్వరరావు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుని కోరారు. నా పేరు ముప్పాళ్ళ కోటేశ్వరరావు. మా ఊరు ఆరేపల్లి ముప్పాళ్ళ ఈపూర్ మండలం పల్నాడు డిస్టిక్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎన్జిటాకి ఎదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రఘురామాన్ని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 లాక్ చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేసాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 మంత్ తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నేను ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 మంత్స్ వెయిట్ చేసాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. నా పేరు ముప్పాళ్ళ కోటేశ్వరరావు. మా ఊరు ఆరేపల్లి ముప్పాళ్ళ ఈపూర్ మండలం పల్నాడు డిస్టిక్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం.